స్కెచ్లు ప్లానింగులు వ్యూహాలు ఏసుట్లా వీరప్పను మించిపోదాం అనుకున్నాడో ఏమో నాటుకోళ్ల ఫారం పెట్టిన ఓ ఓనరు. కానీ ప్లానింగ్లు బెడిసిగొట్టి ఈపుల సర్చి కడుపుల గుద్ది ఎగిరిదాన్ని బొక్క బోర్ల వాడేసినాయి. అదే మొన్న హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలా పత్తి చేన్లా కొత్త కోళ్లు దర్శనమిస్తే ఊరోళ్ళు నపరో 4 నాటుకోళ్లు అందుకొని పోయిందని చెప్పుకున్నాం కదా. హాగో ఆ నాటుకోళ్లను పత్తి చేన్లు ఇడిచింది ఎవలో కాదు, వాటిని సాదే ఓనరు ఓవర్ థింకింగ్ చేసి వదిలిపెట్టి పోయిండట. ఆ నడుమ వరదలతోని హన్మకొండ జిల్లా నిండా నీళ్ళలో మునిగింది కదా. ఆ వరదలకు నాటుకోళ్ల ఫాములులా కొన్ని కోళ్లు కొట్టుకొని పోయినాయట. సగానికి తక్కువ మిగిలే వరకు సతమతమైందట. మరి ఇట్లా జరిగింది. వరదలకు జర సర్కారే సాయం చేసి ఆదుకోవాలని ఎందుకు అనిపించలేదో గాని నాటుకోళ్ల ఫామ్ పేరు మీద చేసిన ఇన్సూరెన్స్ యాదికొచ్చిందట. మెరుపా సొంతి ఆలోచన రాగానే కడమ కోళ్ళని తీసుకుపోయి కాన రాకుండా పత్తి చేనులు ఇడిచిందట. కానీ పోలీసులు పొతం పెట్టినట్టు ఎంక్వైరీ చేస్తారు కదా. సీసీ కెమెరాలు చూసినోళ్ళ సాక్ష్యాలను గుంజితే ఇన్సూరెన్స్ వస్తుందనే గుణం బయటపడ్డదట. ఆ ఓనర్ ఎవలో గాని జనంత మంచోడే ఉన్నట్టున్నది. వరదలకు చచ్చిపోయినాయి కోళ్ళు అని వాటిని చంపకుండా పత్తి చేనులు ఇడిచిపెట్టి ఎలకతుర్తి ఊరోళ్లకు ఎచ్చాల వేసుకొని కమ్మగా వండుకునేటట్టు చేసిండు. సాదిన కోళ్ళని సంపబుద్ధి కాలేదో లేకుంటే ఎవరో ఒకరు తింటారని మంచి మనసుతో వదిలిపెట్టిండో గాని మందికి మంచి కోడి కూర వండుకునేటట్టు చేసి తను మాత్రం పోలీసులకు దొరికిపోయిండు. అటు ఇన్సూరెన్స్ పైసలు రాకుండా అయిండు, ఇటు ఉన్న కొన్ని కోళ్ళు కూడా దక్కకుండా అయిండు. అందుకే అతికే తెలివితోని ఆలోచన చేయొద్దు అనేది. హిజ్రాలు సప్పట్లు కొట్టి నెత్తి మీద చెయ్యి పెడితే సంబురం కొద్దీ 5దో 10దో ఇస్తారు జనాలు. అట్లా అని మా ఇష్టం ఉన్నంత అడుగుతాం, మీరు ఇయ్యాల్సిందే అని డిమాండ్ చేసుడు ఎక్కడిది? హైదరాబాద్ లో హిజ్రాల పేరుతో చేసే ఆగము రోజు రోజుకి ఎక్కువైతున్నది. ఇగో గిడ చూడుండ్రి, ఇంటి ఓనర్ ను అడిగినన్ని పైసలు ఇయ్యలేదని పొట్టు పొట్టు కొట్టిండ్రు. 15-20 మంది ఒక్కసారి మీద పడి నెత్తి వలిగే తట్టు కొట్టిండ్రు. హైదరాబాద్ కీసర పరిధిలున్న సీరియల్ అనే ఏరియాల సదానందం అనేటైన కొత్తింటి గృహప్రవేశం చేసుకుంటుండట. ఆడికి వచ్చిన 2-3 హిజ్రాలు ఆశీర్వదించడానికి ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రట. కానీ సదానందము మీ ఆనందం కోసం ఇంతో కొంత ఇస్తా అని అడిగినంత ఇయ్యననే వరకు ఆవేశంతో వెళ్ళిపోయినరట. కొద్దిసేపటి తర్వాత 15-20 మంది వచ్చి గిట్ల సదానందాన్ని కొట్టి గృహప్రవేశ ఆనందం లేకుండా చేసిండ్రు. చూడుండ్రి ఏ తిరగదాడి చేస్తున్నారు. వచ్చిన చుట్టాలను పక్కాలను అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కొట్టిండ్రట. పోలీసులకు చెప్తే కేసు బుక్ చేసి వాళ్ళని దొరకబట్టే పనులు ఉన్నారట. కానీ చూడుండ్రబ్బా, హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కున్నాడు ఒక ఎత్తు అయితే ఇంట్లోకి వచ్చుడు ఇంకో ఎత్తు అన్నట్టే చేస్తున్నారు ఇజ్రాలు. అరే వాళ్ళ ఆగడాలు రోజు రోజు పెరుగుతున్నాయి. అడిగినంత ఇయ్యకుంటే మీద పడి కొట్టుడైంది. ఇటువంటి వాటిని చూసుకుంటా అస్సలే ఊకోవద్దు. సార్ రేవంత్ రెడ్డి సారు, మీ సర్కార్లో కొంతమంది హిజ్రాలకు జాబులు ఇచ్చి పని చేపిస్తున్నారు, మంచిగానే ఉన్నది. కానీ చాలా మంది బయట జనం మీద దాడులు చేస్తున్నారు. జర వాళ్ళను కంట్రోల్ చేసే ఉపాయం ఏదైనా ఉంటే చూడుండ్రి సార్లు అని కోరుతున్నారు. హిజ్రాల దాడుల సంగతి ఆగాలని కోరే తెలంగాణ జనాలు.